నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము మొదటి అధ్యాయము దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియుట 61వ శ్లోకము. బృందావనస్య సంయోగాత్ పునస్త్వం తరుణీనవా ధన్యం బృందావనం తేన భక్తి నృత్యతి యత్ర చ. బృందావనము చేరుట వలన తిరిగి నీవు నూతన యవ్వనమును పొందితివి. ఇచట భక్తి సర్వత్రా నృత్యము చేయుచున్నది. కావున ఈ బృందావనము ధన్యమైనది. 62వ శ్లోకము. అత్రేమో గ్రాహకా భావాన్న జరామపి ముంచతః కించిదాత్మా సుఖేనేహే ప్రసుప్తిర్మన్యతే నయోః. కానీ నీ ఇరువురు పుత్రులను పట్టించుకుని వారు ఎవరునూ లేరు. ఇందువలన వీరి వృద్ధాప్యము తొలగొట్టలేదు. ఇక్కడ వీరికి కొంత ఆత్మసుఖము అనగా భగవంతుని స్పర్శ వలన కలుగు ఆనందము లభించినది. తద్వారా వీరు నిద్రించుచున్నట్లు అగుపించుచున్నారు. 63వ శ్లోకము. భక్తిరువాచ. కథం పరీక్షితా రాజ్ఞ స్థాపితో హ్యశుచిక్కలిః ప్రవృత్తేతు కలౌ సర్వసారః కుత్ర గతో మహాన్. భక్తి ఇట్లు చెప్పెను. పరీక్షిన్ మహారాజు పాపభూయిష్టమైన ఈ కలిని ఉండుటకు ఎలా అనుమతించెను? ఈ కలి ప్రవేశించిన వెంటనే సమస్త వస్తువుల సారము ఎట్లు మృగ్యము అగుచున్నదో అంతుపట్టుకున్నది. ధన్యవాదములు.